జాతకం నిజమా? కాదా? జాతకం నిజమా? కాదా? తెలుసుకోవడానికంటే ముందు జాతకం ఎవరు పడితే వాళ్ళు చెప్తే అది నిజం అవ్వదు. శాస్త్రం తెలిసి కొంచెం ఉపాసన అది ఉన్న వాళ్ళు మాత్రమే జాతక చక్రాన్ని సరిగ్గా అనలైజ్ చేసి చెప్పగలుగుతారు. ఇది నిజం. ఇది నిజమా? కాదా? తెలుసుకోవడానికి ఒకే రోజు ఇద్దరు ముగ్గురు పండితుల దగ్గరికి ఎళ్ళు. ఏ పండితుడు ఎలా చెప్పాడో అనలైజ్ చెయ్యి. నీకే అర్థమవుతది. నెక్స్ట్ మనం జాతకం చెప్పించుకోవడానికి ఎక్కడికెళ్ళినా గానీ, మనల్ని ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, మనం పుట్టిన గడియ. కానీ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, అదే గడియలో చాలామంది పుడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ పుట్టిన గడియలో ఎంతోమంది పుట్టుంటారు. అంబానీ ఎలా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆయనతో పాటు సేమ్ టైమ్‌లో పుట్టిన వాళ్ళు కొందరు అటు ఇటుగా ఉండొచ్చు. అందులో కూడా అడుక్కు తింటూ కూడా ఉండొచ్చు. అందరూ అంబానీలు మాత్రం కాదు. మరి ఒక గడియలో పుట్టినప్పుడు బలం బాగుంటుంది. వాడి అదృష్టం బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇక్కడ అంబానే ఎందుకు అలా ఉన్నాడు? ఇంకోడు ఇంకోలా ఎందుకున్నాడు? ఇది ఫస్ట్ థింగ్. రెండవ విషయానికొస్తే ఇద్దరు వ్యక్తులు ఒకడు ఓనరు, ఒకడు అతని కింద గుమస్తా. ఇద్దరు కలిసి ఒక హోటల్‌కెళ్లారు. అక్కడ రిసెప్షన్‌లో ఉన్న పర్సన్ ఓనర్‌ని ఒకలాగా ట్రీట్ చేస్తాడు. గుమస్తాని ఇంకొకలాగా ట్రీట్ చేస్తాడు. ఎందుకు? ఎందుకంటే అతను ఓనర్. అతను డబ్బులిస్తాడు. ఇతను అతని దగ్గర జీతం తీసుకుంటాడు. ఈ విషయం కనిపెట్టిన హోటల్ వాడు ఒకరిని ఒకలాగా, ఇంకోరిని ఇంకోలాగా ట్రీట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఇద్దరికి ఇత్తే ఫస్ట్ ఓనర్‌కి ఇస్తాడు. తర్వాత క్లర్క్‌కి ఇస్తాడు. ఈ మర్యాద అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటది. ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉన్నప్పటికీ ఫలితం అనేది మాత్రం పర్సన్‌కి మారుతుంది. ఇది తెలుసుకుంటే జాతకం కూడా అంతే. ఎందుకంటే ఒక చెట్టుకు పూసిన పూలు అన్ని పూజ కోసం ఉపయోగించం. కొన్ని పూజలో వాడతాం, కొన్ని ఆడవాళ్ళ జడలో వాడతాం, కొన్ని అతిథి మర్యాదలు చేయడానికి మెడలో వేస్తాం, ఇంకొన్ని కాళ్ళ కింద వేస్తాం. కొన్ని పూలు ఎందుకు పనికి రాకుండా కూడా వాడిపోతాయి. సో, జాతక ఫలితం కూడా అంతే. మనం ఒకే గడిలో పుట్టినప్పటికీ మన బతుకులు వేరువేరుగా ఎందుకున్నాయంటే మన అలవాట్లు, మనం మాట్లాడే మాట, మనం తింటున్న తిండి, మనం లేస్తున్న టైము, మనం పడుకున్న టైము, మనం ఉన్న ప్లేసు, మనం తిరుగుతున్న ప్రదేశాలు వీటన్నిటి మీద ఆధారపడి ఫలితం అనేది ఉంటుంది. సో, ఇది తెలిసిన తర్వాత నువ్వు జాతకాన్ని నమ్ముతావా? నమ్మవా? నీ ఇష్టం. ఫైనల్‌గా నువ్వు జాతకాన్ని నమ్మినా, నమ్మకపోయినా కష్టపడితే బాగుపడతాం అనే దాన్ని మాత్రం నువ్వు నమ్మాలి. ఇది నిజం. ఇది కూడా నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు ఎంత జాతకాన్ని నమ్మినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ముహూర్తాలు పెట్టినా నువ్వు మాత్రం బాగుపడవు. నీకు ఎంత జాతకం కలిసి వచ్చినా సరే, నువ్వు కష్టపడకుంటే మాత్రం నువ్వు బాగుపడవు. ఈ నిజం తెలుసుకోవాలి. జాతకాన్ని నమ్మడం అనేది మన వ్యక్తిగతం. కష్టపడితే బాగుపడతాం అని నమ్మడం మాత్రం మానవ నైజం. ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు కష్టపడాలి, సంపాదించాలి, ఆ సంపాదించుకున్న దాన్ని చక్కగా ఖర్చు పెట్టగలగాలి. ఇక జాతక విషయానికొస్తే, నువ్వు జాతకాన్ని ఎవరి దగ్గర చెప్పించుకుంటున్నావు? కొంతమంది చెప్పినప్పుడు మనకు నవ్వొస్తది. అది నిజం గావచ్చు. కొంతమంది చెప్పినప్పుడు చాలా నమ్మకం వస్తది. కానీ అది అబద్ధం గావచ్చు. దరిద్రం ఏంటంటే, దేవాలయాల దగ్గర పూజ చేసే ప్రతి పూజారి మనకు జ్యోతిష్యుడిలాగానే కనపడతాడు. అలా మనమే నమ్మేస్తున్నాం. నిజానికి అతను కేవలం పూజారి మాత్రమే కావచ్చు. జ్యోతిష్యం మీద అవగాహన ఉండకపోవచ్చు. కానీ మనం వెళ్లి అడిగితే ఏదో తనకు తెలిసింది మాత్రం చెప్తాడు. ఇది పక్కా. జాతకాన్ని నమ్మకపోతే వదిలేయి. నమ్మితే ఎవరి దగ్గర చెప్పించుకోవాలనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో.